వేసవికాలంగా ఇప్పుడు చింతచిగురు సీజను అయితే మార్కెట్లో వచ్చింది. వస్తే ఒక కేజీ తీసుకొని ఉప్పు చిగురు పెడదాం అనుకున్నాం అనమాట. అయితే ఇప్పుడు ఉప్పు చిగురు కేజీ చింత చిగురికి 10 స్పూన్లు ఉప్పు వేయాలి. 2 3 4 5 6 7 8 9 10 చాలా 11 12 వేసా. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నా ఏం కాదు. అయితే మనం పప్పులో కానీ పచ్చడి కానీ ఇగురు కానీ చేసుకున్నప్పుడు ఆ ఉప్పుని కొంచెం దులిపి చేసుకోవచ్చు అనమాట. ఉప్పుతో పాటు పసుపు కూడా కలపాలి. ఉప్పు పసుపు కలిపి ఇలా మొదలి చింత చిగురిని ఇలా కలపాలి. ఉప్పు పట్టాలన్నమాట. ఇది సంవత్సరం పాటు పప్పులో వేసుకోవచ్చు. స్టోరేజ్ చేసుకొని ఊరగాయలాగా ముందు కూరగాయలు ఏం లేనప్పుడు బాగుంటుంది. కూరగాయలు లేనప్పుడు మనకు వస్తుంది మంచిగా. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సడన్గా తెచ్చేవాళ్ళు ఎవరు లేనప్పుడు, మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు పుల్లగా తినాలని నోరు బాగాలేనప్పుడైనా అట్లా కొంచెం ఇంట్లో ఉండేసరికి మనకి కూరగాయలు లేని లోటు కూడా మనకి అర్థం కాదు. ఇంకా ఏది చేసినా బాగానే ఉంటుంది. చిగురు పప్పు కానీ పచ్చడి కానీ ఇగురు కానీ దోసకాయ కూరలో కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. అవును. ఇట్లా అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ చిగురు కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 6 నెలలకు 3 నెలలకు మొత్తం ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాం. అదంతా ఒక బొచ్చులో ఇట్లా వేసుకొని ఒక తాంబాలం వేసుకొని అప్పుడప్పుడు ఇలా కలుపుకోవాలి. ఉప్పు కిందకి తెకుండా, అదేలే మొత్తం కింద పడిపోకుండా, మొత్తం కింద పడకుండా కలుపుకుంటే చెమ్మగిన కింద ఉన్న బాగుంటుంది అన్నమాట. అది కాదు అంత ఉప్పు వేసిన అసలు కనిపించట్లేదు. అడుపు చేరింది. కలిపితే మొత్తం కలిపితే ఒక 2 రోజులు స్టీల్ బేషన్లో ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక చిన్నగా అయితే కొంచెం అంతా మగ్గి దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత సీసాలు అప్పుడు స్టోర్ చేసుకొని గాజు సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కలుపుతుంటే ఏంటంటే ఇప్పుడు ఉప్పు అంతా కిందకు వచ్చేసింది. మొత్తం కలిసేలా మధ్య మధ్యలోకి వచ్చేలా ఇట్లా ఇట్లా ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఉప్పు అంతా 2 రోజులు అలా ఉంచితే బేషన్లోనే మగ్గిద్ది. మళ్ళీ అంతా కలుపుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సిటీల్లో ఎక్కువ దొరకదుగా. అసలు మన దగ్గర కూడా దొరకట్లేదు. పల్లెటూరు నుంచి వచ్చినా కూడా తీసుకొని ఇప్పుడే సీజను సమ్మర్ సీజన్ వర్షాలు పడుతుంటే ఇంకా ఎక్కువ దొరుకుతుంది అనమాట. మంచి తాజా చిగురు వస్తుంది. అందులో కాస్ట్ ఫుల్ ఉంది కదా. ఇట్లా రాతిండి బేషన్లో స్టోర్ చేసుకోకూడదు. మొత్తం స్టీల్ బేషన్లోనే ఇలానే స్టోర్ చేసుకోవాలి. రాతిండికి ఎందుకంటే ఉప్పు తినే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం 2 రోజులు ఉంచాలి. ఇలా స్టీల్ దాంట్లోనే ఉంచాలి. రాతిన దాంట్లో ఉంచకూడదు. రాతిన దాంట్లో ఉంచితే ఉప్పు తింటుంది అనమాట. ఇప్పుడు బయట ఉన్న ఏం వడబడిపోదా? ఏం కాదు. 2 రోజులు ఉంచుకోవచ్చు. 2 రోజులు ఉంచుకొని తర్వాత సీసాలో మగ్గిన తర్వాత సీసాలో పెట్టుకోవచ్చు. మొత్తం అదేలే చిన్న సీసాలో సరిపోద్ది అనుకుంటా. మరి కేజీ అంటే ఒక 1/2 కేజీ సీసాలో సరిపోయింది. అదేలే కేజీ సీసాలో పెడితేనే మంచి లూజ్గా ఉంటుంది. కరెక్ట్గా అద్దె పెడితే మగ్గిద్ది బాగా. ఉండదు. కొంచెం లూజ్గా ఉండేటట్టే కొంచెం పెద్ద సీసాలోనే పెట్టుకోవాలి. అదేలే. నిన్న చింత చిగురికి ఉప్పు పసుపు కలిపి ఈ విధంగా స్టీల్ బేషన్లలో స్టోర్ చేసాము. కొంచెం అంతా నిన్న పచ్చగా తాజాగా ఉంది. ఇవాళ ఉప్పు పసుపు వేసాము. వేస్తే ఇలా వచ్చింది, మగ్గిందనమాట. 2 కేజీలు చింత చిగురు అయినా కూడా మగ్గేసరికి కొంచెం ఉంది. ఈరోజు ఈ చింత చిగురిని ఇలా సీసాలో స్టోర్ చేస్తున్నాం. చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నెల ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు మనకు వస్తుంది. మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేయాలిగా.
అమ్మ నాకు కొంచెం పెట్టమని గింతే వాము అంతే తీ అసలే ఉప్పు ఎక్కువ తినకూడదు అంటారు. నోరు బాగాలేనప్పుడు చిన్న వస్తుందైనా ఇలా నోట్లో వేసుకొని తినొచ్చు. కొంచెం పుల్లపుల్లంగా ఉప్పుగా ట్రావెలింగ్ అప్పుడైనా నోరు బాగాలేనప్పుడైనా. ఇప్పుడు ఇదంతా ఇలా వెళ్ళొచ్చు. కలిపి అంత నీరు వచ్చింది. ఆ నీరు జ్యూస్లా తాగుతారు. దెబ్బ బీపీ పెరిగి తాగుతారు. బీపీ వస్తాయి. అది కాదు కలిపాను మొత్తం ఇందులో పోసి. ఏంది ఇదంతా వద్దులే అట్లా పెట్టలే. ఇది ఎక్కువ ఉంటుంది ఉప్పు అని అంత 50 అయితే ఏం కాదులే, నీ కడిగి పోసుకుంటలే నేను. అది దులిపితే అట్లా కింద పడేటట్టు దులుపు మాకు. అగో చేపకి అంత వేసుకుంటే సరిపోయిద్దా పప్పులోకి? అంత అందులో పుట్టి తక్కువ కదా, అంత వేసుకో సరిపోయింది. తక్కువైంది అనుకో ఒకసారి, ఇంకో ఉప్పు మళ్ళీ రెండోసారి ఏమైనా వేయాల్సి వస్తే ఈసారి కడగ మాకు అదే అది. కలుపుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. బొచ్చులన్నీ కడుక్కోవాలి.